హలో జనరల్ గా మనం ఫేస్ ట్యాన్ రిమూవ్ చేయడానికి మార్కెట్ లో దొరికే ఇలాంటి ట్యాన్ రిమూవల్ ప్యాక్స్ కొని వాడేస్తూ ఉంటాం. అలానే బ్యూటీ పార్లర్స్ లో కూడా ట్యాన్ రిమూవ్ చేసే ప్యాక్స్ వేస్తామని చెప్పి అందులో బ్లీచ్ మిక్స్ చేసి అప్లై చేస్తారు. సో ఇలా చేయటం వలన అందులో ఉండే డీహైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఇంకా హార్ష్ కెమికల్స్ అనేవి మన స్కిన్ లో ఉన్న న్యాచురల్ వాటర్ ని ఇంకా ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాయి. దీని వలన మన పోర్స్ బాగా డీప్ గా క్లీన్ అయ్యి మన స్కిన్ టెంపరీగా బ్రైట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన స్కిన్ స్లోగా డల్ అయిపోతుంది. అలానే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయ్యి బ్రేక్అవుట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మార్కెట్ లో దొరికే నాన్ బ్రాండెడ్ డీటాన్ ప్యాక్స్ కొని యూజ్ చేయొద్దు. దానికంటే కూడా సేఫ్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో చేసుకునే ట్యాన్ రిమూవల్ ప్యాక్స్ అనేవి చాలా చాలా సేఫ్. సో డీటాన్ ప్యాక్స్ అనేవి బయట నుంచి పర్చేస్ చేయొద్దు. అండ్ ఇవాళ వీడియోలో బాడీ ట్యాన్ రిమూవ్ చేయడానికి ఒక రొటీన్ షేర్ చేశాను కదా, అట్లాగే ఫేస్ ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా రొటీన్ షేర్ చేస్తున్నాను. మనం బాడీ కంటే జనరల్ గా ఒకే రొటీన్ ఫాలో అవ్వచ్చు, కానీ బట్ మన ఫేస్ కి వచ్చేసరికి మనందరి స్కిన్ టైప్స్ డిఫరెంట్ కాబట్టి ఒకే రొటీన్ ఫాలో అవటం అనేది అంత సజెస్టబుల్ కాదు. సో హోమ్ రెమెడీస్ అయినా ప్రొడక్ట్స్ అయినా కానీ మన స్కిన్ టైప్ కి సూట్ అయ్యే విధంగా చూస్ చేసుకోవాలి. సో ఇవాళ వీడియోలో ఫేస్ ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఒక సింపుల్ రొటీన్ షేర్ చేస్తున్నాను. దీనికోసం మీరు ఎక్కువగా ప్రొడక్ట్స్ కొనాల్సినంత అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఆ ప్రొడక్ట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఉంటే మీరు మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. వాటిల్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో నేను చెప్పే ప్రొడక్ట్స్ స్పాన్సర్డా, కొనచ్చా లేదా అనే డౌట్స్ పెట్టుకోవద్దు. ఇంగ్రీడియంట్స్ ని బేస్ చేసుకొని ఏ ఇంగ్రీడియంట్స్ వాడితే మనకుండే ట్యాన్ రిమూవ్ అవుతుంది అన్నది తెలుసుకొని వాడండి. ఓకే, లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఓకే, మన స్కిన్ డార్క్ గా అవడానికి మెయిన్ రీజన్ సన్లైట్. సన్లైట్ లో ఉండే యూవీ రేడియేషన్ నుంచి మన స్కిన్ దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూమెల్నిన్ అనే బ్రౌన్ కలర్ పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యూమెల్నిన్ అనేది డార్క్ స్కిన్ ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఫెయిర్ గా ఉండే వాళ్ళకి ఫియోమెల్నిన్ అనే రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం పుట్టినప్పుడు ఏ కలర్ అయితే ఉంటామో అదే మన ఒరిజినల్ కలర్. సో డార్క్ గా ఉండే వాళ్ళకి యూమెల్నిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఫెయిర్ గా ఉండే వాళ్ళకి ఫియోమెల్నిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. యూమెల్నిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్కిన్ ట్యాన్ అవుతుంది. అదే ఫియోమెల్నిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్కిన్ సన్ బర్న్ అవుతుంది. సో సన్ ట్యాన్ వేరు, సన్ బర్న్ వేరు. మనం ఈ వీడియోలో సన్ ట్యాన్ గురించి, అంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ట్యాన్ అవుతారు కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం చిన్నప్పుడు ఏ కలర్ అయితే ఉంటామో అదే మన ఒరిజినల్ స్కిన్ కలర్. అది మనం యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ లో యూమెల్నిన్ ఎక్కువ ఉందా, ఫియోమెల్నిన్ ఎక్కువ ఉందా అన్నది మనం పుట్టినప్పుడే డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మనం డార్క్ అవ్వకుండా ఉండటానికి మనం చేయాల్సింది మన స్కిన్ ఎక్కువగా యూమెల్నిన్ ప్రొడ్యూస్ చేసే అవకాశం కల్పించకపోవటం. సో మన స్కిన్ యూమెల్నిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందా అంటే డార్క్ పిగ్మెంట్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా ఆరెంజ్ పిగ్మెంట్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందా అన్నది మన జెనెటిక్సే డిసైడ్ చేస్తుంది. బట్ అలా అని మనం డార్క్ గానే ఉంటామా అంటే ఇక్కడ మనం మన గోల్ రియలిస్టిక్ గా పెట్టుకోవాలి. డార్క్ గా ఉండే వాళ్ళు ఎక్స్ట్రీమ్ గా ఫెయిర్ అయిపోవాలి అని మాత్రం అసలు ఎప్పుడూ అనుకోవద్దు, అది ప్రాక్టికల్లీ జరగదు. సో మనం ఇక్కడ ఉంచుకోవాల్సిన రియలిస్టిక్ గోల్ ఏంటంటే మనం ఇప్పుడున్న స్కిన్ కలర్ కంటే 3 to 4 షేడ్స్ అనేది మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వచ్చు. దాన్ని మనం ఎట్లా అటైన్ చేయాలన్నది తెలుసుకోవాలి. సో ఫేస్ ట్యాన్ రిమూవ్ చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనం 3 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ వన్ ఎక్స్ఫోలియేషన్. ఇందులో ఆల్రెడీ ఫామ్ అయిన యూమెల్నిన్ ని రిమూవ్ చేయడానికి ఎక్స్ఫోలియేషన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ప్రొటెక్షన్. ఈ స్టెప్ లో మన స్కిన్ ఫర్దర్ గా యూమెల్నిన్ ప్రొడ్యూస్ చేయకుండా మన స్కిన్ కి ప్రొటెక్షన్ కల్పించడం. థర్డ్ స్టెప్ ట్రీట్మెంట్. ఇందులోకి స్కిన్ బ్రైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే ప్రొడక్ట్స్ యూజ్ చేయటం. సో ఈ 3 స్టెప్స్ ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఎక్స్ఫోలియేషన్. దీనికోసం మీరు హోమ్ రెమెడీస్ అయినా వాడచ్చు లేదా కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ అయినా వాడచ్చు. హోమ్ రెమెడీస్ లోకి వస్తే నేను ప్రీవియస్ వీడియోలో ఫేస్ ట్యాన్ రిమూవల్ పౌడర్ ఒకటి హోమ్ రెమెడీ షేర్ చేశాను కదా, మీరు అది యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయాలి అన్నది ఆ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. సో ఈ వీడియోలో నేను అదేమీ చెప్పట్లేదు. ఒక్కసారి మీరు హోమ్ రెమెడీ ట్రై చేయాలి అనుకుంటే ఆ వీడియోని డీటెయిల్ గా చూడండి. మీ స్కిన్ టైప్ ని బట్టి అందులో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. లేదు నాకు హోమ్ రెమెడీ వద్దు, నేను ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ ని యూజ్ చేయొచ్చు. మీరు క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ టోనర్ అయితే మనం బాడీకి ఫేస్ కి రెండింటికి యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ ప్రొడక్ట్ లా పనిచేస్తుంది. సో టోనర్ ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అండ్ గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. బేసిక్ గా ఒకసారి చెప్తాను, బట్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆ వీడియో చూసి ఫాలో అవ్వండి. మీరు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ ని ఒక కాటన్ ప్యాడ్ మీద కానీ లేదా మీ హ్యాండ్ మీద
కానీ కొంచెం ప్రొడక్ట్ తీసుకొని మీ ఫేస్ మొత్తం వైప్ చేసుకోండి. మీ ఫేస్ మీద స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు అలా డ్రై అవటానికి వదిలేసి దాని తర్వాత బ్రైట్నింగ్ సీరం, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అంతే. ఇది మీరు వీక్లీ 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, అదే మీది డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ టైప్ అయితే డాక్టర్ షేడ్స్ లికోరైజ్ అండ్ లాక్టిక్ యాసిడ్ కెమికల్ పీల్ జెల్ యూజ్ చేయండి. ఇది మీరు వీక్లీ 2 టైమ్స్ అంటే 3 డేస్ ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఒక థిన్ లేయర్ అప్లై చేసుకుని దానిపైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇది యూజ్ చేసినప్పుడు మళ్ళీ వేరే సిరమ్స్ ఏమి ట్రై చేయొద్దు. జస్ట్ ఈ లాక్టిక్ యాసిడ్ పీల్, దాని తర్వాత మాయిశ్చరైజర్, అంతే. వాష్ చేసుకోక్కర్లేదు. జస్ట్ పీలింగ్ జెల్ అప్లై చేసుకుని దానిపైన మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. అంతే. డ్రై అండ్ నార్మల్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్ యూజ్ చేయండి. అదే ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ ని యూజ్ చేయండి. ఇలా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు నేను చెప్పిన ఫేస్ ట్యాన్ రిమూవల్ పౌడర్ ని యూజ్ చేయండి. ఏదైనా కానీ మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫేస్ ట్యాన్ రిమూవల్ పౌడర్ అయితే ఫిజికల్ గా స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అదే ఈ కెమికల్ పీల్ కానీ లేదా గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ కానీ కెమికల్ గా మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రెండింటి ఫంక్షన్ ఒకటే అండ్ రెండు కూడా సేఫే. సో మీ కన్వీనియన్స్ ని బట్టి ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నది మీ చాయిస్. ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజికల్ స్క్రబ్స్, వాల్నట్ స్క్రబ్స్ అవనివ్వండి, ఆప్రికాట్ స్క్రబ్స్ అవనివ్వండి, లేదా హార్ష్ గా ఉండే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ అయిన బియ్యం పిండి, శనగపిండి హార్ష్ గా ఉంటే మాత్రం అవి కూడా యూజ్ చేయొద్దు. బాగా ఫైన్ పౌడర్ అయితేనే మీరు హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ అయినా ట్రై చేయండి. బట్ వాల్నట్ స్క్రబ్స్ అండ్ ఆప్రికాట్ స్క్రబ్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. అవి అస్సలు మన స్కిన్ కి సేఫ్ కాదు. ఇక్కడతో ఎక్స్ఫోలియేషన్ అనేది అయిపోయింది. ఇది మీరు వీక్లీ 2 or 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం డైలీ రొటీన్ లోకి వద్దాం. మీకు ఆల్రెడీ ఒక స్కిన్ కేర్ రొటీన్ అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే దాన్ని ఏది బ్రేక్ చేయొద్దు. లేదు నేను ఫేస్ వాష్ మారుద్దాం అనుకుంటున్నాను, లేదా ఇప్పుడు వాడుతున్న ఫేస్ వాష్ ఎఫెక్టివ్ గా లేదు అనుకుంటే కనుక ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇంకా యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు మినిమలిస్ట్ 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ని ట్రై చేయండి. లేదా ఎనీ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ ని మనం వాడచ్చు. అదే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు మినిమలిస్ట్ 7% AHA ఫేస్ వాష్ ని ట్రై చేయొచ్చు. సో ఈ ఫేస్ వాషెస్ రెండు కూడా చాలా జెంటిల్. మీ స్కిన్ టైప్ ని బట్టి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ ని చూస్ చేసుకోండి. అదే డ్రై అండ్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ AHA బేస్డ్ ఫేస్ వాషెస్ ని ప్రిఫర్ చేయండి. సో ఫేస్ వాష్ అయిపోయింది ఇక్కడతో. మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తరువాత నెక్స్ట్ చేయాల్సింది ఒక బ్రైట్నింగ్ సిరమ్ ని మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇప్పుడు చెప్పే ఈ 3 సిరమ్స్ లో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు, లేదా మీరు ఇవి కాకుండా వేరే సిరమ్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు చూస్ చేసుకునే సిరమ్స్ లో కోజిక్ యాసిడ్, ఆల్ఫా బ్యూటిన్, నయాసినమైడ్, లికోరైజ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూస్ చేసుకోండి. ఓకే, సో నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ ఉండే సిరమ్స్ ని రికమెండ్ చేస్తున్నాను. వీటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 2-3 డ్రాప్స్ ఈ బ్రైట్నింగ్ సిరమ్స్ ని ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న 1 to 2 మినిట్స్ తర్వాత మీది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ అయితే కనుక డైరెక్ట్ గా సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోవచ్చు. అదే డ్రై అండ్ నార్మల్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి స్కిన్ కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే మాత్రం మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దాని తర్వాత సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోండి. బట్ సన్ స్క్రీన్ అనేది మీ స్కిన్ టైప్ కి సూట్ అయ్యే విధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అనేది చూస్ చేసుకోండి. సన్ స్క్రీన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆల్రెడీ ఛానల్లో దీని బేస్డ్ వీడియోస్ ఉన్నాయి. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడతో మన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది. నెక్స్ట్ మనం నైట్ స్కిన్ కేర్ రొటీన్ కి వచ్చేసరికి ఫేస్ ని 30 seconds to 60 seconds వరకు చాలా జెంటిల్ గా ఈ ఫేస్ వాషెస్ తో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నప్పుడు మనం యూస్ చేస్తున్న ఫేస్ వాషెస్ లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అట్లాగే సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉన్నాయి కదా మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు. సో అవి ఏంటంటే మన స్కిన్ పోర్స్ ని డీప్ గా క్లీన్ చేస్తాయి. అంటే డైలీ ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది, బట్ చాలా జెంటిల్ గా. సో మనం ఇమీడియట్ గా ఫేస్ వాష్ చేసేసుకుంటే అవి మన స్కిన్ మీద యాక్ట్ చేసేంత టైం లేకపోవడం వల్ల సరిగ్గా పనిచేయవు. సో మినిమం 30 seconds to 60 seconds వరకు ఫేస్ ని జెంటిల్ గా మసాజ్ చేసుకుంటూ అప్పుడు ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత బ్రైటనింగ్ సీరమ్ ని ఒక 2-3 డ్రాప్స్ ఫేస్ కి, ఇంకొక 2 డ్రాప్స్ నెక్ కి అప్లై చేసుకోండి. దీని తర్వాత ఫైనల్ స్టెప్ మాయిశ్చరైజర్ కంపల్సరీ రాయాలి. సో మీరు మార్నింగ్ టైం మీకు రిక్వైర్మెంట్ ఉంటే మాయిశ్చరైజర్ వాడండి, లేకపోతే డే టైం మాయిశ్చరైజర్ స్కిప్ చేసి డైరెక్ట్ గా సన్ స్క్రీన్ వాడచ్చు. బట్ నైట్ టైం మాత్రం సిరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. సో ఈ స్టెప్స్ ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి చాలా చాలా బేసిక్. మనం ఫేస్ వాష్ తర్వాత డే టైం సన్ స్క్రీన్ వాడటం, నైట్ టైం మాయిశ్చరైజర్ వాడటం అన్నది చాలా బేసిక్ స్టెప్స్.
వీటి తర్వాతే సిరమ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతే తప్ప మీకు ఏదో ప్రాబ్లం ఉందని డైరెక్ట్ గా సిరమ్స్ కొని వాడేయద్దు. సిరమ్ యూజ్ చేయాలి అంటే ప్రాపర్ ప్రొటెక్షన్ కూడా మనం తీసుకోవాలి. డే టైమ్ లో ఆ ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ ఇస్తుంది, నైట్ టైమ్ లో ఆ ప్రొటెక్షన్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. సో ఈ స్టెప్స్ ని మీరు ఎప్పుడు స్కిప్ చేయొద్దు, ప్రాపర్ గా తెలుసుకొని వాడండి. అండ్ ఫైనల్లీ ఇంటర్నల్ కేర్. మనం బయట నుంచి ఎట్లా ట్రీట్ చేసి ప్రొటెక్షన్ ఇస్తున్నామో లోపల నుంచి కూడా మనం సేమ్ అదే చేయాలి. బట్ రోజంతా కూర్చొని ఒక డైట్ ఫాలో అవటం ఎవరికైనా కష్టం కాబట్టి నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన ఈ జ్యూస్ ని మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది సమ్మర్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన స్కిన్ కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మనం బయట నుంచి అప్లై చేసినా లేదా లోపల నుంచి తీసుకున్నా కానీ మన స్కిన్ మీద అది చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోస్ లో కూడా గ్లూటాథయోన్ గురించి చెప్పాను కదా. ఆ గ్లూటాథయోన్ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం అది ఫుడ్ నుంచి తీసుకునేలాగే చూసుకోండి. మీకు తప్పట్లేదు, నాకు అసలు టైం లేదు అనుకుంటేనే సప్లిమెంట్స్ వరకు వెళ్ళండి, కానీ బట్ మాక్సిమం ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు, అది ఎంతో టైం కూడా పట్టదు. ఒకసారి ఈ వీడియోని డీటెయిల్ గా చూసి దాన్ని మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఇలా కంప్లీట్ రొటీన్ ని ఫాలో అయితేనే మీ స్కిన్ లో రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి. ఏదో ఒక సింగిల్ ప్రొడక్ట్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వద్దు. ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి, అట్లాగే లాంగ్ టర్మ్ మెయింటైన్ అవుతాయి. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి టెంపరీగా రిజల్ట్ వచ్చి మళ్ళీ మన స్కిన్ డల్ అవటం అనేది జరగకుండా ఉండాలి అంటే మనకి మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ మెయింటెనెన్స్ లోకి మనం సన్ స్క్రీన్ ని రెగ్యులర్ గా వాడటం ఎట్లా వస్తుందో అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ రిచ్ గా ఉండే ఫుడ్స్ తీసుకోవడం కూడా వస్తుంది. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకునేలాగా చూడండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ రొటీన్ ని ఫాలో అయ్యి మీకు ఇది హెల్ప్ అయితే మళ్ళీ వచ్చే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియో హెల్ప్ అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.